ఒకసారి ఈ 'అనుపమ' వీడియో అయితే చూడండి. చాలా అమేజింగ్‌గా అయితే వచ్చింది ఈ వీడియో. చాలామంది అయితే అడిగారు ఈ వీడియో ప్రాజెక్ట్ ఇమ్మని. ఒకసారి వీడియో అయితే చూడండి ఎలా ఉందో. మధ్య మధ్యలో అయితే మ్యూట్‌లో అయితే పెడుతున్నాను. మీరు ఫుల్ అంటే మొత్తం వీడియో చూడాలంటే మన డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఇచ్చాను. ఒకసారి చూసి వచ్చేయండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే చూద్దాం మనం. ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే చూద్దాం మనం. ప్రాజెక్ట్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చాను. అక్కడ వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రాంట్ కూడా ఇచ్చాను. ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ గనుక వస్తే మీరైతే ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో అయితే ఇలాగైతే ఉంటుంది మీకు. స్టార్టింగ్‌లో ఒక గ్రూప్ అయితే ఇచ్చాను మీకు గ్రూప్ అయితే ఇచ్చాను. దిస్ సాంగ్ అని ఉంటుంది. దాని తర్వాత కింద ఒక లోగో ఉంటుంది. నా లోగో అయితే పెట్టుకున్నాను. మీ ఒక లోగో ఉంటే లోగో అయితే ఎడిటర్ గ్రూప్‌లోకి వెళ్ళి ఈ లోగో మీద ట్యాగ్ చేసి మీ లోగోని అయితే మీరు మార్చుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒక పీఎన్‌జీ ఫోటోలో అయితే ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ మన ఫోటో రూమ్‌లో యాప్ ఫోటో రూమ్ అంటే ఎలా రిమూవ్ చేయాలనేది మొత్తం అయితే చెప్పాను. అక్కడ వెళ్ళి అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన పీఎన్‌జీ ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత మీకు ఇక్కడ ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే దీని టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి పైన ఉంది కదా! అంటే యారో పైన లైన్ పక్కన ఉంది కదా! దాన్నైతే ట్యాప్ చేస్తే మీకైతే ఇక్కడ ఫాంట్స్ వస్తాయి. మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఫాంట్ అవి కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఇక్కడ లాస్ట్‌కి అయితే నేను 2 పీఎన్‌జీ ఫోటోస్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఎలా అంటే మీకు ఏం లేదు దీనికి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకెళ్ళి నేను ఇచ్చిన అంటే మీరు రిమూవ్ చేసిన పీఎన్‌జీ ఫోటోస్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సపోజ్ ఈ పీఎన్‌జీ ఫోటో నేను పెట్టిన ఫోటోనే మళ్ళీ పెడుతున్నా. ఈ పీఎన్‌జీ ఫోటో ఉందనుకోండి సపోజ్‌గా ఇలా అయితే కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న దాని తర్వాత మీకైతే ఇలాగైతే ఉంటుంది. మీరు కొంచెం మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. దీన్ని నేనైతే ఎక్కడ నుంచి పెట్టాలో నేనైతే క్లియర్‌గా అయితే చెప్పాను. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఇచ్చాను. ఈ డబుల్ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ డబుల్ బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగైతే దీన్ని ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ వరకైతే జరుపుకోండి. జరుపుతాన తర్వాత మీరైతే ఇక్కడైతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. జూమ్ చేసి కొంచెం పెద్దగా చేసుకొని కొంచెం జరుపుకోండి ఇలాగైతే. ఇలా జరిపితే మీకైతే ఇలాగైతే సెట్ అయిపోతుంది ఫోటో. ఫోటో సెట్ అయిపోయిన తర్వాత మీకు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డబుల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను. డబుల్ బీట్ మార్క్ దగ్గర నుంచి మీరైతే ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న దాని తర్వాత పైన ఎక్స్‌పోర్ట్ పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసి ఇంకా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.